హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? ఇవైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డు మనం స్వీట్ సెంటర్కి వెళ్ళినప్పుడు చూస్తే చాలా కాస్ట్లీ ఉంటాయి. ఒక పీస్ వచ్చేసి నాకు తెలిసి ఇది ఒక 60 రూపీస్, 50 రూపీస్ పడుతుంది. బట్ కొంచెం లావుగా ఉంటాయి. నేనైతే కొంచెం తినటానికి అని అంటే నోట్లో పట్టడానికి అవైలబుల్గా ఉంటుందని ఇలా చేశాను. మరి వీటిలో ఏం వేసాను అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అని అంటే దీనిలో ఓన్లీ డ్రై ఫ్రూట్సే మాత్రమే ఉన్నాయి. నో షుగర్, నో బెల్లం అన్నట్టు. అంజీర్, ఖర్జూర, నెక్స్ట్ బాదం, జీడిపప్పు, అలానే మన నట్స్ ఉంటాయి కదండి. ఏంటి అని అంటే పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, అలానే గసగసాలు, నెక్స్ట్ కొంచెం డైజెషన్ బాగుంటుంది అనేసి సోంపు, నెక్స్ట్ ఎలాచి, ఇవి కూడా మిక్సీ పట్టేసుకుని మంచిగా ఒక్కొక్క దాన్ని కొంచెం కొంచెం నెయ్యిలో వేసుకొని వేయించేసేసి చేసుకుంటే ఇవి మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా హెల్దీ అండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అంటేనే బ్లడ్, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు ఈ లడ్డు తీసుకున్నారనుకోండి, రోజు ఒకటి కానీ 2 కానీ తినొచ్చు, నో ప్రాబ్లం. ఇంక అంతకంటే ఎక్కువైతే మనం తినలేము కూడా. ఒకవేళ చిన్నపిల్లలు అయితే డైజెషన్ మంచిగా ఉంటే తిన్నా ప్రాబ్లం లేదు. దీంట్లో మంచిగా ఆవు నెయ్యి కానీ మన మామూలు నెయ్యి కానీ వేసేసుకొని చేసేసుకోండి. చాలా హెల్దీ కాబట్టి అందరూ తినొచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఒక్కటి తిన్నా పర్లేదు. మంచి హెల్దీగా కొంచెం యాక్టివ్గా ఉంటారు. మీలో ఎంతమంది ఈ డ్రై ఫ్రూట్స్ చేస్తారు? నేను కొంచెం అంటే బాగానే చుట్టాను ఉండలు బయటికి. ఇదిగోండి, ఇలా అన్నట్టు మీరు కూడా చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఎంజాయ్ చేయండి, హెల్దీగా ఉండండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్.